భగవద్గీత గీతామకరందం 6వ అధ్యాయం 33వ శ్లోకం. యోయం యోగశ్చవ్య ప్రాక్షోస్వయేన మధుసూదన ఏతాస్యాం నా పశ్యామి చ యజ్ఞలతవౌ తస్థితం స్థిరం. ఓ కృష్ణ, మనోనిశ్చలత్వం చేసింది అయినది యోగము నీవు ఉపదేశించిన దానివో దాని యొక్క స్థిరమైన నిలకడను మనసు యొక్క చపలచత్వమును నేను తెలుసుకోదాల్చున్నాను. యోగము దేనిచే నిర్వచింపబడును? మనోనిశ్చలము సమత్వము సిద్ధించి మనస్సు చపలముగా ఉన్నచో యోగము స్థిరమగు నిలకడ కలుగవదు. జ్ఞానం హి మనం కృష్ణ ప్రమాది జలవృద్ధడం తపస్యం నిగ్రహం మన్యే వాయోరివి నుదుష్కరం. కృష్ణ, మనస్సు చంచలమైనది, వృక్షభోగమును కలుగుజేయనిది, బలవంతమగునది, దృఢమైనది కదా. కావున దానిని నిగ్రహించి గాలిని అణిచిపెట్టవలను. మిగుల కష్టసాధ్యమును నేను తలంచుతున్నాను. మనస్సు యొక్క స్వభావం ఎట్టిది? చంచలమైనది, ఇది దేహాంద్రియములు క్షోభపెట్టింది, బలవంతమైనది, దృఢమైనది. అసంశయాం మహాభావో మనోదుర్నిగం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్య చాగృహణితే. గొప్ప బాహులు గలవు అర్జున, మనస్సును నిగ్రహించుటే కష్టం మరియు అది చంచలమైనది. ఇట ఎలాంటి సంశయము లేదు. అయినను అభ్యాసమును చేతను వైరాగ్యము చేతను అది నిగ్రహించబడగలదు. మనస్సు ఎట్టిది? చంచలమైనది, నిగ్రహించే కష్టసాధ్యమైనది. ఏ సాధనములు మనస్సును నిగ్రహించబడును? అభ్యాసము, వైరాగ్యము. అసంశయాత్మక యోగ దుష్మానా ఇతి మే మతిం పశ్యాత్మానాతు యథాత శక్యో వాప్తు పాయత. నిగ్రహింపబడిన మనస్సు గలవాడి చేతను యోగము పొంది శక్యము కలవాడి నా అభిప్రాయం. స్వాధీనమైన మనస్సు కలిగి ప్రయత్నించిన వారితో ఉపాయం చే నంది పొంది శక్యమై ఉన్నది. యోగసిద్ధి ఆత్మసాక్షాత్కారమును ఎవడు పొందగలడు, ఎవడు పొందలేడు. మనోనిగ్రహం కలిగి ఉపాయములు యత్నించువాడు పొందగలడు, ఆది లేనివాడు పొందలేడు. మోక్షమెట్టి వాని లభ్యమగును, ప్రయత్నశీలుడు లభ్యమగును, యత్నరహితులకు సోమరికి కాదు. అయత్ర సిద్ధ్యోచో యోగల్పిత మానసాం అప్రాయ యోగ సిద్ధం కాం గతిం కృష్ణ గర్భతి.